సండేస్ అప్పుడు మీతో ఎప్పుడైనా ఇట్లా అయిందా దట్ యూ సెటప్ ద అలార్మ్ ఫర్ 5 AM మార్నింగ్ 5 o'clock లేసి మార్నింగ్ 4 o'clock లేసి నేను బాగా చదువుకుంటాను, కానీ ఆ అలార్మ్ మళ్ళీ స్నూజ్ చేసేస్తారు. మళ్ళీ యూ వేకప్ అట్ 8 AM. 8 AM పొద్దున్నే లేసి కూడా ఫోన్ చూస్తూనే ఉంటారు, అన్ని స్క్రోలింగ్ చేస్తూనే ఉంటారు. దెన్ మంచిగా ఒక బ్రేక్ఫాస్ట్ మమ్మీ ప్రిపేర్ చేస్తుంది, ఒక సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్. అది తిని 10:30 అయిపోతుంది. 10:30 తర్వాత మళ్ళీ యువర్ మైండ్ విల్ బి వండరింగ్, నేనేం చేయాలి నేనేం చేయదు, కన్ఫ్యూజన్ అండ్ దెన్ అలానే టైం 1:30 వరకు నడుస్తుంది. అండ్ దాని తర్వాత ఏంటంటే సండే కదా బిర్యానీ స్పెషల్ ఉంటుంది, ఏదో ఒక నాన్ వెజ్ స్పెషల్ డే ఈ రోజు. 1:30 PM ఒక మంచి యమ్మీ లంచ్ తిన్నాక యూ విల్ స్లీప్. అండ్ స్లీప్ అంటే ఆబ్వియస్లీ అంత మంచి లంచ్ చేసిన తర్వాత దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ బట్ టు గో అండ్ స్లీప్. స్లీప్ తర్వాత మళ్ళీ 5:30కి లేస్తారు. 5:30కి లేసి ఓ నేను ఎక్కడ ఉన్నాను, వాట్ ఇస్ దిస్, వాట్ ఐ డిడ్ అనేది మీకు గిల్ట్ ఆర్ రిగ్రెట్ ఉంటుంది. అలాగే నైట్ టైం కూడా 10-10:30 అయిపోతుంది అండ్ యూ విల్ బి కంప్లీట్లీ ఇన్ రిగ్రెట్ అండ్ గిల్ట్ దట్ యూ హ్యావ్ వేస్టెడ్ ద డే. So hello everybody, my dear class 10 students of AP and Telangana and CBSE students also, in fact every student, okay, class 9th, class 10th, 11th or 12th అందరికీ ఇది హెల్ప్ఫుల్ గానే ఉంటుంది. నేను ఇప్పుడు మీతో ఒక 10 hours స్టడీ, ఓకే, అంటే ఎస్పెషల్లీ హాలిడేస్ అప్పుడు ఆర్ సండేస్ అప్పుడు. యాక్చువల్లీ మొన్న నేను ఒక టైం టేబుల్ వీడియో చేశాను. ఆ టైం టేబుల్ వీడియో చేసినప్పుడు మీరందరే అడిగారు మ్యామ్ సండే ఆర్ హాలిడేస్ ని ఎలా యూటిలైజ్ చేయాలి, దాని మీద ఒక రొటీన్ ఆర్ ఒక టైం టేబుల్ చేయండి. సో హియర్ ఇట్ ఈస్, వినండి, మంచిగా వినండి. ఎందుకంటే ఇందాకే నేను ఏదైతే ప్రాబ్లం మీతో డిస్కస్ చేశానో ఆ ప్రాబ్లం ని మీరు ఒకవేళ ఫిక్స్ చేయకపోతే, సి ఇఫ్ యూ ఆర్ నాట్ ఫిక్సింగ్ ఇట్ రైట్ నౌ, ఇప్పుడే మీరు ఆ ప్రాబ్లం ని ఫిక్స్ చేయకపోతే యువర్ గోల్స్, ఓకే, మీ లైఫ్ లో ఏదైతే గోల్స్ ఉన్నాయో యువర్ గోల్స్ విల్ నాట్ బి అచీవ్డ్ అఫ్ కోర్స్, ఓకే. సో ఐఎమ్ ప్రిటీ ష్యూర్, కాన్ఫిడెంట్ దాట్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో, ఈ వీడియో మొత్తం చూడండి, చాలా ఎఫర్ట్స్ పెట్టుకొని ఇది మీకోసమే చేశాను. సో వీడియో ఎండ్ లో 2 times or 3 times మోర్ ఎఫిషియంట్ అండ్ మోర్ ప్రొడక్టివ్ అవుతుంది మీ హాలిడేస్ ఆర్ సండేస్, ఓకే. అంటే హాలిడేస్ ఉన్నప్పుడు మన దగ్గర ఫుల్ డే టైం ఉంటుంది, అప్పుడు మనం ఎలా చదువుకోవాలి, ఎలా టైం ని యూటిలైజ్ చేసుకోవాలి, ఓకే. సో బిఫోర్ దాట్ లెట్ మీ టెల్ యూ, ఫ్రీడమ్ డే ఆఫర్ ఇస్ నౌ దేర్. 18th August వరకు విజయం బ్యాచ్ ఇస్ అవైలబుల్ ఫర్ 1499 మాత్రమే, ఓకే. సో ప్రైస్ ఇస్ 1499 ఓన్లీ టిల్ 18th August. సో యూ ఆల్ క్యాన్ డౌన్లోడ్ ఇట్, ఎన్రోల్ ఇట్, ఓకే. ఎన్రోల్ ఎలా చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో విజయం బ్యాచ్ లింక్ ఇస్ దేర్, దాని మీద క్లిక్ చేసి మీరు బ్యాచ్ ని పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఒక సూపర్ డూపర్ వేలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు, ఓకే. కమింగ్ బ్యాక్ టు ద రొటీన్, ఆర్ మనము స్కూల్ లేనప్పుడు ఒక 10 hours ఎలా చదువుకోవాలి, ఎలా మన టైం ని ఫుల్ మంచిగా రివిజన్ చేసి ఆర్ యూటిలైజ్ ఎలా చేసుకోవాలి, రైట్. బిఫోర్ ఫాలోయింగ్ ఎనీ టైం టేబుల్, యాజ్ ఐ ఆల్వేస్ సే, హ్యావ్ అ పాజిటివ్ మైండ్ సెట్. స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారంటే ఈ పాజిటివ్ అఫర్మేషన్ చేయకుండా నా వల్ల కాదు, నేనే వీక్ స్టూడెంట్, నా వల్ల అస్సలు కాదు ఇలా అనుకుంటారు. సో అలా కాకుండా యూ ప్లీజ్ హ్యావ్ అ పాజిటివ్ అఫర్మేషన్ ఎవ్రీ మార్నింగ్, ఓకే. మార్నింగ్ లేవగానే అండ్ నైట్ పడుకున్న ముందు కూడా ఒక అఫర్మేషన్ అనేది మీరు పెట్టుకోవాలి. ఎస్ ఐ కెన్ బి ద టాపర్, ఐ క్యాన్ అచీవ్ 95%, ఓకే. ఆ పాజిటివిటీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సైకిల్ గురించి నేను ఏదైతే చెప్పానో మీలో ఎంతమంది ఫేస్ చేస్తారు ఇది ఒకసారి కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలానే సండే వచ్చినప్పుడు, హాలిడే ఉన్నప్పుడు, ఫెస్టివల్ రోజు, మన ఇండియాలో వీ హ్యావ్ సో మెనీ ఫెస్టివల్స్, సో మెనీ హాలిడేస్. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వస్తుంది, రక్షాబంధన్, దసరా, దివాళీ, క్రిస్మస్, సో మెనీ, వన్ బై వన్ వీ విల్ హ్యావ్ మెనీ హాలిడేస్. సో ఇలానే ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది అండ్ వీ విల్ బి వేస్టింగ్ అవర్ టైం అండ్ లాస్ట్ లో మనకు ఉండేది ఏంటంటే రిగ్రెట్, ఓకే. సో వై టు హ్యావ్ దిస్ రిగ్రెట్ అండ్ వై టు హ్యావ్ దట్ గిల్ట్, ఓకే. సో ఇప్పుడు నేను మీతో ఒక చాలా సూపర్ అమేజింగ్ రొటీన్ డిస్కస్ చేస్తాను, మంచిగా ఫుల్ అటెన్షన్ తో వినండి. ఇది ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ అల్టిమేట్ స్టడీ రొటీన్, ఓకే. సో ఆర్ యూ గైస్ రెడీ ఫర్ దిస్ అల్టిమేట్ స్టడీ రొటీన్? ఎస్ అంటే ఈ ఫైర్ ఎమోజీ కింద డిస్క్రిప్షన్ లో, కింద చాట్ బాక్స్ లో, కమెంట్ బాక్స్ లో డ్రాప్ చేసేయండి, ఓకే. సో ఆర్ యూ గైస్ రెడీ? రైట్. సో పర్ఫెక్ట్ రొటీన్, ఒక టాపర్ అవ్వడానికి, టైం ని మంచిగా యూటిలైజ్ చేయడానికి. సి దిస్ ఇస్ నాట్ ఫర్ 10th class ఓన్లీ, తర్వాత ఐఐటి ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్, 11th or 12th లో కూడా మీరు ఇది అప్లై చేసుకోవచ్చు, ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినప్పుడు ఇది మీరు అప్లై చేసుకోవచ్చు. సో పర్ఫెక్ట్ రొటీన్ ఆల్వేస్ స్టార్ట్స్ ఇన్ ద మార్నింగ్, ఓకే. రిమెంబర్, ఒక పర్ఫెక్ట్ రొటీన్ విల్ స్టార్ట్ ఇన్ ద మార్నింగ్ ఓన్లీ. ఎందుకంటే మార్నింగ్ వీ ఫీల్ ఫ్రెష్, మనము చాలా ఫ్రెష్ గా ఉంటాము, ఎనర్జీ విల్ బి మాక్సిమం, యు నో, మాక్సిమం ఎనర్జీ, అండ్ ఆ ఎనర్జీ విల్ బి స్టోర్డ్ ఇన్ అవర్ బాడీ, రికవర్డ్ విత్ అవర్ స్లీప్. నైట్ మనం ఏదైతే పడుకుంటామో దాంతో
ఎనర్జీ రికవర్ అనేది అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎనర్జీ మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ కన్నా ఎక్కువ ఎనర్జీ మేనేజ్మెంట్ అంటే మనము కరెక్ట్ టైంకి ఎనర్జీ ఎలా మేనేజ్ చేస్తున్నాము, సో దట్ మనకు మాక్సిమం అవుట్పుట్ అనేది ఉంటుంది. ఓకే, ప్రొడక్టివ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, యూ వేకప్ అట్ 4 AM. ఓకే, సో హాలిడే ఉన్నా పర్వాలేదు నాన్న, యూ ఆర్ ఇన్ 10th క్లాస్, బోర్డ్ ఎగ్జామ్ రాస్తారు. So obviously you have to wake up. There is no other option. Please. Okay, this is the first requirement. ఈవినింగ్ మీరు అంటారు, మ్యామ్ ఎందుకు మ్యామ్ పొద్దునే ఎందుకు లేవాలి, మంచిగా మనం పడుకోవచ్చు కదా, టైం ఉంటుంది, లేసి చదువుకోవచ్చు. నో, ఈవినింగ్ ఏమవుతుంది అంటే లో మెంటల్ ఎనర్జీ విల్ బి దేర్ ఆటోమేటికలీ, బయాలజికల్ రిథమ్ పరంగా కూడా. సో మెంటలీ యువర్ విల్ పవర్ విల్ బి వెరీ లెస్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ఇన్ ద ఈవినింగ్, యువర్ మెంటల్ ఎనర్జీ విల్ బి వెరీ లెస్. సో ఎస్, ఫస్ట్ థింగ్ సార్టెడ్ కదా. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, ఒక పర్ఫెక్ట్ రొటీన్ మీరు ఫాలో అవ్వాలంటే, 10 hours ప్రొడక్టివ్ గా చదువుకోవాలంటే, టాపర్ అవ్వడానికి ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈస్ వేకప్ ఇన్ ద మార్నింగ్ 4 AM. 4 AM మీరు వేకప్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ చేసేది ఏంటి, ఆస్క్ యువర్ సెల్ఫ్, మీరు ఎందుకు లేసారు, వై డిడ్ యూ వేకప్ 4 AM ఇన్ ద మార్నింగ్, ఎందుకు, ఒక రిమైండర్ పెట్టుకోవాలి. ఓకే, మీరే అడగండి క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్. సో ఎందుకు లేసాను అంటే, టు డూ సంథింగ్ ఫర్ మై లైఫ్. ఓకే, టు డూ సంథింగ్ ఫర్ మై ఫ్యామిలీ, నా ఫ్యామిలీ కోసం, నా కోసం, నా కెరియర్ కోసం, నా లైఫ్ కోసం నేను లేసాను. ఏదో ఒకటి నేను సాధించాలి, లైఫ్ లో ఏదో ఒకటి నేను అచీవ్ చేసుకోవాలి, ఆ గోల్ ని అచీవ్ చేయాలి, కాబట్టి నేను ఇప్పుడు లేసాను. ఎందుకంటే మనం ఒక సాక్రిఫైస్ చేస్తున్నాము కదా, పొద్దున్నే 4 o'clock లేవడం అంటే ఒక నిద్రని సాక్రిఫైస్ చేసి లేవడం. సో దానికి ఒక పర్పస్ ఉండాలి, ఎందుకు లేస్తున్నాము. ఫస్ట్ యూ ఆస్క్ యువర్ సెల్ఫ్ దాట్. ఆఫ్టర్ దాట్ గో బ్రష్ యువర్ టీత్. ఓకే, ఫ్రెషన్ అప్ అవ్వండి. ఓకే, మొత్తం క్లీన్ గా, నీట్ అండ్ క్లీన్ ఫ్రెష్ అప్ అయ్యి గో టు యువర్ స్టడీ టేబుల్. నౌ యూ హ్యావ్ టు కమ్ టు యువర్ స్టడీ టేబుల్. మీ దగ్గర స్టడీ టేబుల్ లేదంటే కింద ఫ్లోర్ లో ఒక రూమ్ లో ఒక కార్నర్ లో మంచిగా నీట్ అండ్ క్లీన్ ఒక కార్పెట్ పెట్టుకుని అక్కడైనా కూర్చోండి. స్టడీ టేబుల్ లేదంటే ట్రై టు పర్చేస్ వన్ స్టడీ టేబుల్ ఆర్ మేక్ వన్ స్టడీ టేబుల్. ఈజీగా మనము ఇంట్లోనే కార్పెంటర్ కి పిలిచి తయారు చేసుకోవచ్చు, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యువర్ లైక్ మీ ఇష్టం అది, కానీ ఒక స్టడీ ఏరియా అనేది ఉండాలి. ఓకే, స్టడీ టేబుల్ లో స్టడీ ఏరియాలో వాట్ ఆల్ వీ షుడ్ హ్యావ్ అ టైమర్. టైమర్ లేదంటే పర్చేస్ చేయండి, పర్చేస్ చేయడం అవసరం లేదు, మీరు ల్యాప్టాప్ లో కూడా టైమర్ పెట్టుకోవచ్చు. వాటర్ బాటిల్ ఒకటి ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే యూ హ్యావ్ టు స్టే హైడ్రేటెడ్ వెన్ యూ ఆర్ స్టడింగ్. అండ్ యువర్ బుక్స్. ఓకే, యువర్ స్టడీ మెటీరియల్స్ ఏదైతే బుక్స్, నోట్ బుక్స్, పెన్, స్టేషనరీ, అంతే. దాని తప్ప మీ స్టడీ టేబుల్లో ఏమీ ఉండకూడదు. యూ షుడ్ హ్యావ్ అ ఆర్గనైజ్డ్ అండ్ క్లీన్ స్టడీ టేబుల్ అన్నమాట. ఓకే, సో స్టడీ టేబుల్ ఇంకొకటి ఏంటంటే, ఎక్కడైతే మీరు కూర్చొని చదువుకుంటున్నారో అక్కడ ఫోన్, చార్జర్ ఆర్ ఎనీ డిస్ట్రాక్షన్, వీడియో గేమ్, ఇది అది అవన్నీ ఎక్స్ట్రా పేపర్స్ అవన్నీ ఏమి పెట్టుకోకూడదు. ఓకే, ఒక వాటర్ బాటిల్, ఒక ల్యాప్టాప్ ఆర్ ఫోన్, మీరు క్లాసెస్ చూస్తారంటే, కానీ ఫోన్ నాట్ ఫర్ అదర్ థింగ్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ దానికోసం కాదు, అవన్నీ నోటిఫికేషన్ బంద్ చేసేయండి. లేకపోతే వీలైతే ఒక ఎక్స్ట్రా ఫోన్ మీరు ఓన్లీ స్టడీ పర్పస్ కి అయినా యూజ్ చేయండి, అవన్నీ సోషల్ మీడియా యాప్స్ ని అన్ఇన్స్టాల్ చేసి. ఓకే, చూడండి ఇఫ్ యూ కెన్ హ్యావ్ దట్. సో 4 AM మీరు లేస్తున్నారు, 4:30 వరకు మీరు ఫ్రెష్ అప్ అవుతారు, రెడీ అవుతారు. ఓకే, సో స్టార్ట్ విత్ ద డిఫికల్ట్ థింగ్స్. 4:30 నుంచి వెన్ యూ ఆర్ సిట్టింగ్ టు స్టడీ, ఆల్వేస్ స్టార్ట్ విత్ ద మోస్ట్ డిఫికల్ట్ చాప్టర్. మీకు ఏదైతే సబ్జెక్ట్ ఆర్ చాప్టర్ ఆర్ టాపిక్ బాగా డిఫికల్ట్ గా అనిపిస్తుంది. ఇఫ్ మ్యాథ్స్ ఇస్ డిఫికల్ట్ ఫర్ యూ, స్టార్ట్ డూయింగ్ మ్యాథ్స్. If social is difficult, start reading social. If science is very difficult for you, మీకు ఏదైనా సబ్జెక్ట్ డిఫికల్ట్ గా అనిపిస్తుంది అంటే, ఆ డిఫికల్ట్ థింగ్స్ ని పొద్దున్నే మార్నింగ్ చేసేయాలి. అంటే ఈట్ ద ఫ్రాగ్ ఫస్ట్ ఇన్ ద మార్నింగ్. ఒక బుక్ కూడా ఉంది. ఓకే, ఈట్ దట్ ఫ్రాగ్ ఫస్ట్ ఇన్ ద మార్నింగ్ అని, చాలా మంచి బుక్. నేను కూడా ఇది ఫాలో అయ్యాను. సో ఇప్పుడు వర్క్ చేసినప్పుడు, జాబ్ చేసినప్పుడు కూడా మనకు కూడా టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సో స్టూడెంట్ లైఫ్ లో కూడా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, ఈట్ దట్ ఫ్రాగ్ ఇన్ ద మార్నింగ్ అంటే, ఏదైతే డిఫికల్ట్ థింగ్ మార్నింగ్ లో మీరు ఫినిష్ చేసేస్తే డే అంతా మీరు కొంచెం రిలాక్స్ గా ఉంటారు. లేకపోతే డే అంతా టెన్షన్ ఉంటుంది, ఇది చదువుకోవాలి, అది చదువుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి అని. ఓకే, రైట్. అండ్ వన్ మోర్ థింగ్, పోమోడోరో టైమర్ మీ దగ్గర ఉండాలి. ఒక టైమర్ పెట్టుకోండి ఆర్ ఒక అలారం పెట్టుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 1 hour టైమర్ పెట్టుకోవాలి. అంటే ఫర్ ద 1 hour యూ షుడ్ నాట్ వేకప్, వాట్ ఎవర్ ఇస్ ద థింగ్. గట్టిగా స్ట్రాంగ్ గా మీరు కూర్చోవాలి, అంతే. ఈ మైండ్ సెట్ బాగా స్ట్రాంగ్ గా ఉండాలి. 1 hour ఐ హ్యావ్ టు స్టడీ. 1 hour తర్వాత టేక్ 10 minutes బ్రేక్. ఓకే, 10 minutes బ్రేక్ అంటే టీవీ చూడడం, సోషల్ మీడియా చూడడం అది కాదు. పేరెంట్స్ తో మాట్లాడండి, బయట కొంచెం తిరిగి రండి, గార్డెన్ లో కొంచెం తిరిగి రండి, ఆర్ సంథింగ్ అట్లా. పేరెంట్స్ ఆర్ సిస్టర్, బ్రదర్ దగ్గర వెళ్ళి ఒక 10 minutes బ్రేక్. నెక్స్ట్ సిట్ ఫర్ అనదర్ 1 hour, 10 minutes బ్రేక్. దాన్ని పోమోడోరో టెక్నిక్ అంటారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఎఫిషియెంట్ ఫర్ అవర్ బ్రెయిన్. ఓకే, సో ఒక 1 hour చదువుకోవడం, దెన్ 30 minutes బ్రేక్, 1 hour చదువుకోవడం, 30 minutes బ్రేక్. ఓకే, ఇలానే 4 cycles మీరు ఫాలో అవ్వాలి. 2 cycles ఆర్ 4 cycles మీ ప్రిపరేషన్ కి పట్టి. ఓకే, రైట్.
నెక్స్ట్ మీరు చేసేది ఏంటంటే టూ స్లాట్స్. ఓకే, 2 స్లాట్స్ అంటే 4:30 to 5:30 1 అవర్, 5:30 to 6:30 ఇంకొక 1 అవర్, మధ్యలో 10 మినిట్స్ బ్రేక్ కూడా ఉంటుంది. సో టోటల్ 2 అవర్ స్లాట్స్ మీరు ఇక్కడే చదువుకున్నారు. ఓకేనా? దెన్ ఐ థింక్ 7 అవుతుంది ఇక్కడ. ఓకే, దెన్ యూ అడ్జస్ట్ ద టైం. నేను డైరెక్ట్ గా రాసాను, మీరు బ్రేక్ కూడా అడ్జస్ట్ చేయండి మధ్యలో 10 మినిట్స్ బ్రేక్. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి. అంటే మార్నింగ్ లేవగానే 2 అవర్స్ చదువుకుంటారు కదా 10 మినిట్స్ బ్రేక్ తో, తర్వాత 2 అవర్స్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి. ఓ నో మ్యామ్ వద్దు, బ్రేక్ వద్దు, డైరెక్ట్ 4 అవర్స్ చదువుకుంటానంటే మీ ఇష్టం, చూడండి అది. ఓకే, అంటే స్టూడెంట్ టు స్టూడెంట్, ఇండివిజువల్ టు ఇండివిజువల్ కెపాసిటీకి పట్టి. సో 2 అవర్స్ తర్వాత హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి. హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత మళ్ళీ 2 అవర్స్ యూ హ్యావ్ టు సిట్. ఆ 2 అవర్స్ 7 to 8 ఒక అవర్, 8 to 9 ఇంకొక అవర్. ఓకే, సో టోటల్ 2 అవర్స్ మళ్ళీ మీరు కూర్చోవడం. ఇక్కడ 2 టోటల్ 4 అవర్స్ ఓవర్. ఓకే, అండ్ ఈ 4 అవర్స్ దీస్ ఆర్ వెరీ 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 ప్రొడక్టివ్. బిలీవ్ మీ, ట్రస్ట్ మీ, టేక్ ఇట్ డౌన్ ఫ్రమ్ మీ. ఇది చాలా అంటే చాలా ప్రొడక్టివ్. దీన్ని గోల్డెన్ అవర్ కూడా అంటారు తెలుసా? అంటే గోల్డెన్ అవర్ అంటే మన మైండ్ ఫోకస్ చాలా షార్ప్ గా ఉంటుంది, అంటే కాన్సన్ట్రేషన్ పీక్ లో ఉంటుంది, ఎనర్జీ హై ఉంటుంది, దేర్ విల్ నాట్ బి ఎనీ డిస్ట్రాక్షన్. అండ్ మీరు ఒక 5 అవర్స్ ఆర్ 8 అవర్స్ స్టడీని కూడా ఒక 4 అవర్స్ లో ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది మీరు చేసుకోవాలి. తర్వాత 9:30కి, ఓకే 9:30 అవుతుంది, ఐ థింక్ ఇది అయిపోసరికి 9:30 అవుతుంది. సో 9:30కి టేక్ యువర్ బాత్, మంచిగా స్నానం చేసి కొంచెం పూజ ఆర్ ఏదైతే రిలీజియస్ బిలీఫ్ లో ఉంటారో ప్రేయర్స్ అవన్నీ చేసి బ్రేక్ఫాస్ట్ చేయండి. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ ఏదైతే చేస్తారో ప్లీజ్ డోంట్ టేక్ హెవీ కార్బోహైడ్రేట్ ఆర్ షుగర్ బ్రేక్ఫాస్ట్. ఓకే, సో అంత హెవీగా మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తే మంచిగా నిద్ర వస్తుంది, పడుకుంటారు ఇంకా. ఓకే, సో ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. ఇఫ్ యు ఆర్ నాన్ వెజిటేరియన్, ఎగ్స్ తినాలి బ్రేక్ఫాస్ట్ లో. వెజిటేరియన్ నాలాగా ఒక వెజిటేరియన్ అంటే చనా ఆర్ బీన్స్ ఇవన్నీ మీరు తినొచ్చు. ఓకే, అంటే ప్రోటీన్స్ ఎక్కువ తినండి. ప్రోటీన్స్ ఎక్కువ తింటే you will not feel sleepy, you will be energized. సో ప్రోటీన్ సోర్సెస్ ఏ ఫుడ్ ఐటమ్స్ లో ప్రోటీన్ సోర్సెస్ ఉంటాయి గూగుల్ చేయండి మీరే, అండ్ ట్రై టు హ్యావ్ దట్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్. దట్ విల్ గివ్ యూ ఎనర్జీ ఫర్ ద డే. హెవీ కార్బోహైడ్రేట్స్ ఆర్ క్యాలరీస్ ఆర్ షుగర్స్ తినేస్తే మనకు మంచి నిద్ర వస్తుంది, ఇంకా లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ మీరు చూడండి, బ్రేక్ఫాస్ట్ తర్వాత స్నానం తర్వాత 10:30కి అగైన్ వెన్ యూ ఆర్ సిట్టింగ్ బ్యాక్. ఓకే, దిస్ షుడ్ బి యువర్ రివిజన్ టైం. 10:30 to 12:30. So 10:30 to 12:30 2 hour slot. This 2 hour slot very very important again. ఈ 2 hour slot లో కానీ మీరు కొత్తగా ఏది చదువుకోవడం కన్నా what you have to do is you have to do the revision. రివిజన్ అంటే లాస్ట్ 1 వీక్ మీరు ఏదైతే చదువుకున్నారో దాని రివిజన్, లేకపోతే లాస్ట్ మంత్ మీరు ఏమైనా చదువుకున్నారో దాని రివిజన్, ఆర్ yesterday whatever you have studied అంటే రివిజన్ చేయాలి. రీకాల్, యాక్టివ్ రీకాల్. ఓకే, సో 12:30 అవుతుంది కదా. బై 12:30 కెన్ యూ సీ, యూ విల్ బి అమేజ్డ్ టు సీ దాట్ బై 12:30 6 అవర్స్, యాక్చువల్లీ 5 కూడా కాదు, హియర్ యు ఆర్ కంప్లీటింగ్ 6 అవర్స్ ఆఫ్ స్టడీ. పొద్దున్నే 4 అవర్స్, మళ్ళీ ఇక్కడ 2 అవర్స్. ఓకే, టోటల్ 6 అవర్స్ యూ హ్యావ్ స్టడీడ్. చూసారా మ్యాజిక్ ఆఫ్ వేకింగ్ అప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ మీరు లేస్తే కనుక బై ద టైమ్ అదర్స్ స్టార్ట్ దేర్ డే యూ హ్యావ్ డన్ 90% ప్రొడక్టివ్ స్టడీ అన్నమాట. ఇప్పుడు మీరు హాలిడే అనుకోని 9 o'clock 10 o'clock లేస్తే ఏం చదువుకుంటారు? బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి చదువుకోవడానికి కూర్చుంటారు కదా, అప్పుడే టైం అయిపోతుంది. కానీ ఈ టైం టేబుల్ మీరు ఫాలో అయితే బై 12:30 చూస్తున్నారు కదా, బై 12:30 యూ కెన్ ఫినిష్ 6 hours ఆఫ్ యువర్ వెరీ ప్రొడక్టివ్ స్టడీ. అది కూడా గోల్డెన్ అవర్స్ లో. యాక్చువల్లీ పొద్దున్నే 4 o'clock 5 o'clock నుంచి మార్నింగ్ 10 వరకు ఏదైతే టైం పీరియడ్ ఉంటుంది ఆ టైం పీరియడ్ ని గోల్డెన్ అవర్ అంటారు. ఈ గోల్డెన్ అవర్ లో మీరు మంచిగా చాలా ప్రొడక్టివ్ వేలో చదువుకోవచ్చు. చూసారా, సో ఇక్కడే 6 hours ఓవర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మీరు అనుకుంటారు మ్యామ్ ఎందుకు అంత టైం టేబుల్ అంతా చదువుకోవాలి. యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్ ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ 600/600. మీకోసం 600/600 అంటే 595 598 కూడా 600. ఓకే, సో ఆ స్కోర్ ఎప్పుడైతే తెచ్చుకుంటారో మీ పేరెంట్స్ ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతారు, సొసైటీలో ఎంత అంటే రెస్పెక్ట్ఫుల్ గా ఫీల్ అవుతారు, వాళ్ళ ఫేస్ లో ఒక స్మైల్ వస్తుంది, హ్యాపీనెస్. సో అట్లీస్ట్ ఆ హ్యాపీనెస్ కోసం, ఆ స్మైల్ కోసం అయినా యూ హ్యావ్ టు సాక్రిఫైస్. ఓకే, సో లైఫ్ లో దేర్ ఇస్ నో సబ్స్టిట్యూషన్ ఫర్ సాక్రిఫైస్. జస్ట్ డూ యువర్ వర్క్, కీప్ డూయింగ్ యువర్ వర్క్. రిజల్ట్ ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. మీరు అనుకుంటారు రిజల్ట్ రాకపోతే టెన్షన్ అవుతుంది, అవన్నీ టెన్షన్ పక్కన పెట్టండి. ఫస్ట్ డూ యువర్ వర్క్, యూ షుడ్ ఫినిష్ యువర్ వర్క్ ఫస్ట్. ఓకే, అండ్ ఆల్వేస్ రిమెంబర్ టు స్టే హైడ్రేటెడ్. ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, కంటిన్యూస్ గా చదువుకుంటున్నారు, అప్పుడు ఫ్రెష్ వాటర్ బాటిల్ ఒకటి పక్కన పెట్టండి. కీప్ డ్రింకింగ్ వాటర్. ఓకే, సో వాటర్ ఎంత అయితే తాగుతారో హైడ్రేటెడ్ గా ఉంటే మన బ్రెయిన్
మంచిగా ఫంక్షన్ చేస్తుంది. ఓకే, అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా తినాలి, హెల్దీ లంచ్ ఫుడ్ బాగానే తినాలి, సో దట్ మన బ్రెయిన్ కి గ్లూకోజ్ ఆర్ ఎనర్జీ అనేది సప్లై కంటిన్యూషన్ గా ఉంటుంది. ఓకే, నా 12:30 వరకు చదువుకున్నారు కదా, సో ఎస్ 12:30 అయితే అది ఒక మైల్ స్టోన్ అచీవ్ చేసేస్తారు. యూ విల్ ఫీల్ వెరీ గుడ్ యునో. సో 12:30 తర్వాత 12:30 to 2 PM మీరు ఒక పని చేయండి, గో ఫర్ యువర్ లంచ్. ఓకే, సో నౌ యూ హ్యావ్ అన్ అర్జ్ ఫర్ లంచ్, లంచ్ తినాలనిపిస్తుంది. మరి సండే ఆర్ హాలిడే గురించి కదా మనం ఇక్కడ మాట్లాడుతున్నాము. సో బాగా మనకు ఏదో ఫెస్టివ్ సీజన్ ఆర్ హాలిడే ఉన్నప్పుడు మంచి లంచ్ ఇంట్లో కూడా అవుతుంది కదా. సో లో క్యాలరీస్, ఈట్ ద లంచ్, యమీ లంచ్, టేస్టీ లంచ్, నో ప్రాబ్లం. కానీ కొంచెం క్వాంటిటీ తక్కువ తినడం, లో క్యాలరీ, అంటే హెవీగా తినకూడదు. ఓకే, ఎందుకంటే హెవీగా మీరు తింటే మంచిగా నిద్రపోతారు, పడుకుంటారు, ఇంకేం లేదు. ఓకే, సో పవర్ నాప్ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు, కానీ బీ కేర్ఫుల్. ఎందుకు అంటే ఆఫ్టర్నూన్ పవర్ నాప్ అనుకుంటాము, ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటాను, కొంచెం 1 అవర్ రెస్ట్ తీసుకుంటాను అనుకుంటాము, కానీ ఒకవేళ మనం నిద్రపోతే మళ్ళీ 5కి 6కి లేస్తాము, దాంతో అయిపోయింది ఇంకా ఏం చేయలేము. ఓకే, సో బీ కేర్ఫుల్, టేక్ 1 అవర్ power nap, tell somebody to wake you up. Okay, or you simply take a break. Okay, సో ఇక్కడ 2 వరకు బ్రేక్ తీసుకోండి. ఓకే, ఎందుకంటే లంచ్ మీరు హెవీగా తినేస్తే మన బ్లడ్ ఏదైతే ఉంటుంది, బ్లడ్ అంటే గ్లూకోజ్ విల్ బి యూటిలైజ్డ్ ఫర్ డైజెషన్. ఎందుకంటే డైజెషన్ చేయడానికి కూడా ఎనర్జీ అవసరం అన్నమాట. మీరు ఎక్కువ ఫుడ్ తినేసారు అంటే ఎనర్జీ మొత్తం డైవర్ట్ అయిపోతుంది ఫర్ డైజెషన్, బ్రెయిన్ కి ఇంకా ఎనర్జీ అవైలబుల్ గా ఉండవు. సో ఆబ్వియస్లీ వీ ఫీల్ స్లీపీ. ఓకే, సో బ్రెయిన్ చదువుకోవాలంటే, బ్రెయిన్ కి గ్లూకోజ్ కావాలంటే మనం కొంచెం లైట్ లంచ్ చేయాలి, మరి లైట్ కాదు, మరి హెవీ కూడా కాదు. నా కమింగ్ బ్యాక్ టు 2 PM to 3 PM ఇంకొక స్లాట్, 3 PM to 4 PM ఇంకొక స్లాట్, ఇక్కడ 2 hours. ఓకే, మళ్ళీ 2 hours, సో 6 hours అక్కడే అయిపోయింది. అండ్ దెన్ ఇక్కడ 2 hours, 8 hours ఇక్కడ మనకు మధ్యాహ్నంతోనే అయిపోతుంది. ఓకే, సో హియర్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ పోమోడోరో టెక్నిక్, 5 minutes or 10 minutes బ్రేక్ అయితే మధ్యలో తీసుకునే ఉండాలి. ఈ ఆఫ్టర్నూన్ టైంలో మీరు ఏం చేస్తారు? ఆఫ్టర్నూన్ టైంలో వీ హ్యావ్ టు డైవర్ట్ అవర్ బ్రెయిన్ సో దట్ ఇట్ డజంట్ ఫాల్ అస్లీప్. ఓకే, సో అందుకే మీరు క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం, ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్ట్ ఇయర్ పేపర్, మోడల్ పేపర్, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువగా ఆఫ్టర్నూన్ టైం ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత ఈ ఆఫ్టర్నూన్ టైం అయిపోయిందా, 4:30 వరకు 5 వరకు, ఈ 1 hour గ్యాప్ ఏదైతే ఉంటుంది ఇది ఒక బ్రేక్ లాగానే అనుకోండి. ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే, మీ పేరెంట్స్ ఆర్ సిబ్లింగ్స్, బ్రదర్ అండ్ సిస్టర్ కి ఆర్ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదైతే మీరు చదువుకున్నారో అది ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను 10th లో ఉన్నప్పుడు ఐ యూస్ టు ఎక్స్ప్లెయిన్ టు మై మదర్, ఓకే, ఆర్ మై బ్రదర్. ఓకే, అంటే ఎవ్రీథింగ్ ఐ యూస్ టు ఎక్స్ప్లెయిన్. మమ్మీ నీకు తెలుసా ఈ టాపిక్ ఇలా అవుతుంది, హ్యూమన్ బాడీలో ఇలా అవుతుంది, అలా అవుతుంది అని ఐ యూస్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, సో మీరు ఏదైతే చదువుకున్నారో అది మీరు వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని ఫెన్మెన్ టెక్నిక్ అంటారు. అది ఎక్కువ మంచిగా మీ మైండ్ లో రిటెన్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో 1 hour యూ ట్రై టు డూ దట్, టీచ్ సంబడి. నా 6 PM కి ఐ వుడ్ సే గో ఫర్ అ నైస్ కూల్ బ్రేక్. ఓకే, బయటికి వెళ్ళండి, తిరగడానికి వెళ్ళండి, ఆడుకోవడానికి వెళ్ళండి, ఫ్రెండ్స్ తో కొంచెం కలిసి రండి, ఆర్ ఇంట్లోనే మమ్మీ డాడీతో ఎవరితో అయినా బయటికి వెళ్ళండి, ఆర్ ఇంట్లోనే ఉండండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 1 hour బ్రేక్ తీసుకోవచ్చు ఆఫ్టర్ హై క్వాలిటీ స్టడీ. ఎందుకంటే ఈ మూమెంట్ లో ఆఫ్టర్ ఫెన్మెన్ టెక్నిక్, ఆఫ్టర్ టీచింగ్ సమ్వన్ వాట్ యూ హ్యావ్ స్టడీడ్, యూ విల్ ఫీల్ సో గుడ్, యునో, సో సాటిస్ఫైయింగ్. ఆ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఒక 1 hour బ్రేక్ తీసుకోండి. అగైన్ కమ్ బ్యాక్ 7 to 8, 8 to 9, మళ్ళీ ఇక్కడ మీరు 2 hours చదువుకోవాలి. ఓకే, సో 8 hours అక్కడే అయిపోయింది కదా, మళ్ళీ 2 hours ఇక్కడ, రైట్? సో టోటల్ 10 hours సూపర్ ప్రొడక్టివ్ గా మీరు చదువుకోవచ్చు. అండ్ డిన్నర్ 7 కి చేసేయండి. డిన్నర్ చేసి యూ కెన్ సిట్ ఫర్ అనదర్ 2 hours. ఈ అనదర్ 2 hours లో ఏమైనా హోమ్ వర్క్ ఆర్ పెండింగ్ వర్క్ ఆర్ స్కూల్ వర్క్, రైటింగ్ ప్రాక్టీస్ ఏమైనా ఉంటే చేసేయండి. ఓకే, డైలీ టైం టేబుల్, ఏ టైంకి ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి దాని మీద కూడా నేను ఒక సెపరేట్ వీడియో ఆల్రెడీ చేశాను, ఒకసారి యూ కెన్ సీ దట్. ఓకే, 10 PM go to sleep and you have a 7 hours or 6 hours of sound sleep. Okay, always remember నైట్ మనం 3-4 hours చదువుకుంటా అని అనుకుంటాము, కానీ దట్ ఈస్ ఈక్వల్ టు 1 hour స్టడీ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. అందుకే ఎర్లీ మార్నింగ్ లేవడం స్టార్ట్ చేయండి అండ్ ఆల్వేస్ ట్రై టు వేకప్ ఎర్లీ. ఆల్ దిస్ టైం టేబుల్ ఆల్సో ఐ హ్యావ్ బిన్ ప్రొవైడింగ్ టు ఎవ్రీ స్టూడెంట్. ప్రతి ఒక్క టైం టేబుల్ అంటే మొన్న ఒక టైం టేబుల్ పెట్టాను, దాంట్లో కూడా షేర్ చేశాను. కావాలంటే మళ్ళీ ఈ PDF డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి, డౌన్లోడ్ చేయండి. మీరు కూడా ఇలానే ఒక టైం టేబుల్ తయారు చేసి ఆర్ ఇలా ఒక టైం టేబుల్ తయారు చేసి మీ స్టడీ టేబుల్లో అతక పెట్టేసేయండి. ఆర్ స్టడీ టేబుల్ ఎక్కడైతే ఉంటుంది దాని ముందు ఆపోజిట్ వాల్లో అయినా లైక్ దాని వెనకాల వాల్లో స్టిక్ చేసేయండి. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్, యూ ప్లీజ్ రిమెంబర్, నెవర్ గివ్ అప్. నాకు ఇప్పటి వరకు మంచి మార్క్స్ రాలేదు, ఇంకా రాదు అని అట్లా అనుకోకూడదు. యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డెఫినెట్లీ అచీవ్ ఇట్, ట్రై టు అచీవ్ ఇట్. అండ్ విజయం బ్యాచ్ ఈస్ ఆల్సో గోయింగ్ టు హెల్ప్ యూ అ లాట్ ఇన్ దిస్ జర్నీ. విజయం బ్యాచ్ మీరు జాయిన్ అవ్వచ్చు, జస్ట్ 1499 తో ఇయర్ అంతా యూ కెన్
హ్యావ్ అ ఫుల్ ఇయర్ కోర్స్ అనమాట, జస్ట్ ఫర్ 1499 మాత్రమే. టిల్ 18th ఆగస్ట్ ద ఆఫర్ ఇస్ దేర్. ఓకే, ఇంకొకటి ఎంవిసాట్ ఎగ్జామ్ కూడా ఉంటుంది, ఇది కూడా తప్పకుండా మీరు ట్రై చేసుకోవచ్చు. ఎంవిసాట్ లింక్, విజయం బ్యాచ్ లింక్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఒక టైం టేబుల్, నా హ్యాండ్ రిటన్ టైం టేబుల్ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది. ట్రై టు డౌన్లోడ్ దాట్ అండ్ సీ అండ్ యూ ఆల్సో ప్రిపేర్ వన్ టైం టేబుల్ లైక్ దాట్. ఓకే, సో వీక్ డేస్ టైం టేబుల్ కూడా చెప్పాను, సండే ఆర్ హాలిడేస్ టైం టేబుల్ కూడా చెప్పాను. ఒక 10 అవర్స్ మీరు ఎలా విదౌట్ టైర్డ్నెస్ ఆర్ లేజినెస్ చదువుకోవచ్చు అది కూడా చెప్పాను. ట్రై టు ఫాలో దిస్. And one small thing, for the next video you all can subscribe to the channel, adi aithe marchipokudadu. Don't forget to subscribe to the channel. We will be meeting in the next video. Thank you for listening. See you guys. Bye bye. Take care.